హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, రెడ్గా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఓకే చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కూర్మా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే ఒక 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 2 నార్మల్ సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 4-5 జీడిపప్పు ముక్కలు వేసేసేయాలి. అవి కూడా ఇందులోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క ముక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు వేసుకొని కలిపి అందులోనే 2 నార్మల్ సైజ్ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అవి కలిసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో ఉడికించాలండి. టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఉడికిపోయిన తర్వాత తీసుకొని పక్కన చల్లారించుకొని ప్లేట్లో వేసుకొని ఇలా ఒక ఎంటీ జార్ తీసుకొని జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలండి. టమాటో సాఫ్ట్ అవ్వగానే పక్కన పెట్టేసేయాలి. అదే జార్లో 2 స్పూన్ల కారం వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో పేస్ట్. ఇప్పుడు అదే ప్యాన్ని టిష్యూతోని క్లీన్గా తుడిచేసుకొని అందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలండి. డీప్ ఫ్రై కాదు, ఓన్లీ ఆయిల్లో ఇలా రోస్ట్ చేసుకోండి. 1/2 కేజీ దొండకాయ ముక్కలు తీసుకున్నాను. మొత్తం 1/2 కేజీ దొండకాయ ముక్కలు ఇలా బ్యాచెస్ వారీగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్ టిష్యూతో శుభ్రంగా క్లీన్ చేసుకొని కర్రీకి సరిపడా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడనివ్వాలండి. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు మొత్తం వేసేసుకొని అలా కలుపుకోవాలి. కలుపుకొని లిడ్ క్లోజ్ చేయాలండి. దోరగా వేగనివ్వాలండి. ఆల్మోస్ట్ వేగిపోయిందండి తాలింపు. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అవి వేగిపోగానే ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటో, ఆనియన్, జీడిపప్పు, ఆ పేస్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని పేస్ట్ మొత్తం ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేంత వరకు ఈ పేస్ట్ని ఆయిల్లో వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఆ మసాలా అంతా క్లీన్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకా కొన్ని వాటర్ పైనుంచి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం గంట జారుడులాగా చేస్తున్నానండి. మీరు ఇంకొంచెం గట్టిగా కావాలంటే వాటర్ యాడ్ చేయకండి. చూస్తున్నారు కదా, ఉడికింది కదా, మసాలాలన్నీ బాగా ఉడికిపోయాయి వాటర్ వేసిన తర్వాత. ఇప్పుడు దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ఉంటే తినం కనుక మా ఇంట్లో తినరండి, అందుకే నేను వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలన్నీ వేసుకొని కలుపుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తానండి నేను, ఎందుకంటే అప్పటికి గ్రేవీ ఇంకా థిక్గానే ఉంది నాకు. సో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా దొండకాయలు కూడా ఉడకాలి కాబట్టి వేయించినప్పుడు హాఫ్ ఉడుకుతుంది, తర్వాత ఇంకా హాఫ్ ఉడకాలి కనుక లిడ్ క్లోజ్ చేసేసుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో తీస్తూ కలపాలి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఉడికించాలండి. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ నేను సాల్ట్ టేస్ట్ చేసినప్పుడు కొంచెం తక్కువ అనిపించింది, మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలండి. కర్రీ అయిపోయిందండి. వేడివేడిగా దొండకాయ కూర్మా రెడీ. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో రెసిపీ చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.